సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని చంద్రారెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ అధినేత చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మడిదల, బొంతపల్లి, వీరన్నగూడెం, దోమడుగు, అన్నారం మున్సిపల్ వార్డులోని వివిధ పార్టీలకు చెందిన 300 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో సీజీఆర్ ట్రస్ట్ అధినేత, రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీజీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, గడిచిన 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన శూన్యమని ఎద్దేవా చేశారు. ప్రజా పాలన పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నారని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని సీజీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని అవ్వాలి మాట మాట్లాడాలి. ఇక మన మండలంలో నాయకుడు ఇక తెలుగులో మాట్లాడతారు. వాళ్ళ మంచిది. మనం ఏం చెప్తామంటే మీకు ఓటు వేస్తున్నారు, మీకు ఓటు ద్వారా బుద్ధి చేస్తాం. మా కేసీఆర్ కావాలి, ఆయన కావాలని ఇలా ప్రజలంతా, మహిళలంతా, ముసలంతా ఏకమై ఆకు చేయాలని చూస్తాం. అయ్యా మన ఓడి పంచాయతీ మా గుర్తులు ఇంకే గుర్తులు వస్తే టీఆర్ఎస్ పార్టీ కన్వేసుకున్నందుకు టీఆర్ఎస్ అని చెప్పి ఇలా పంప నిలబడి మొన్న 8 రోజులు 16 ఉద్యోగాన్ని ఆ గ్రామాలు పట్టణాలు చేసి గల్లీ గల్లీ మోడీలు తీసుకొని కానీ కేసీఆర్ పాలన, ఈ పాలన ఏ పాలన? భూములు వస్తున్న పాలన. ఒక్కరిని మనం వేసినా ఏ ఊరిలో 10 లక్షలు ఇచ్చినా అనుకున్నా ఆ మండలంలో ఏ ప్రజలు కాకేసిన వేలకు బదలాయించినా చూపి చెత్త పనిగా మేము సందర్భం అర్థం పెట్టుకుని డోర్ చేస్తున్నాం. వీళ్ళు అర్థం చేయాలి బుద్ధులాగా మేము ముట్టి చేస్తారని ప్రజలకు